రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను తుంగలో తొక్కి త్వరలో సంస్థాగత ఎన్నికలు వస్తున్నందున ప్రజల్లో విశ్వాసం పొందడానికి అభివృద్ధి పేరిట నిధులు మంజూరు డ్రామాలు ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెలి ఎల్లారెడ్డి సీనియర్ నాయకుడు స్వామి విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నిధులు మంజూరు చేశారని, తదనంతరం ప్రభుత్వం మారడంతో మంత్రి కొండా సురేఖ నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మున్సిపల్ అభివృద్ధికి ఇచ్చిన నిధులు ముమ్మాటికి గత ప్రభుత్వంలో మంజూరైనవే అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆశ యాదగిరి, రామస్వామి గౌడ్, భూమిరెడ్డి, శ్రీనివాస్, రొట్టె రమేష్, పరస కృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనుకబాటు గురై అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ రైతులతో పాటు మహిళలను, విద్యార్థులను, మిగతా అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు దుబ్బాక మున్సిపల్కు 20 కోట్లు మంజూరు చేస్తే అప్పుడే ఎన్నికల కోట రావడం వల్ల అవి నిలిచిపోవడం జరిగింది. ఆ 20 కోట్ల రూపాయలను గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆపి ఇప్పుడు నిన్నటి రోజున 15 కోట్లు మంజూరు చేసి ఇంకా 5 కోట్లు తక్కువ పెట్టి దుబ్బాకకు అభివృద్ధికి పూర్తిగా వెనుకబాటు కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో కానీ అన్ని రంగాల్లో ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కావచ్చు, పూర్తిగా ఈ దుబ్బాక వెనుకబడతనానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ముఖ్యంగా. మున్సిపల్కు 15 కోట్ల నిధులు మంజూరు చేసినా అని చెప్పి చెప్పుకుంటున్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం మేము. ఎందుకంటే దుబ్బాక డెవలప్మెంట్కి ఎప్పుడు మేము వ్యతిరేకులం కాదు. మేము కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో రకాల నిధులు తీసుకొచ్చి కూడా దుబ్బాకను అభివృద్ధి చేసినాము. గత ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి ఉన్నాడో, ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే అప్పుడు ఎంపీగా మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు గౌరవ కేటీఆర్ దగ్గర తీసుకుని పోయి మున్సిపల్కు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ప్రొసీడింగులు ఎస్టిమేట్ చేసి తయారీ వరకు ఎన్నికలు కూడా వచ్చి అదైపోయి ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత 20 కోట్లు ఎస్టిమేట్ చేసి పంపిస్తే గతంలో ఉన్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రి కూడా కొండా సురేఖ గారికి పంపిస్తే దాన్ని రిజెక్ట్ చేసినట్టు శ్రీనివాస్ రెడ్డిగా పోయినా మేము గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి దుబ్బాక వచ్చిన నిధులను తెచ్చే దమ్ము లేనట్టు 2 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రూపాయి నిధులు లేనట్టు ఇలా మేము ఈ సొంత నిధులు తీసుకొచ్చినా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాం. ఆ నిధులు ఏదైతే 20 కోట్ల నిధులు తీసుకొచ్చారో అలాగే 15 కోట్ల నిధులు తెచ్చినామంటారు కదా, ఆ 20 కోట్లను కూడా మళ్ళీ తీసుకురావని చెప్పి డిమాండ్ చేస్తామని ఇప్పటికైనా.